మహాభారతం 68వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో భీముడు జరాసంధుడి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. వారి మధ్య యుద్ధం 14 రోజులు జరుగుతుంది. ఎంతకి జరాసంధుడు చావబోయేసరికి భీముడు శ్రీకృష్ణుని వైపు చూస్తాడు. శ్రీకృష్ణుని సలహా మేరకు జరాసంధుడి శరీరం 2 భాగాలుగా చీల్చి ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో పడవేస్తాడు. అప్పుడు జరాసంధుడు మరణిస్తాడు. తర్వాత జరాసంధుని చెరసాలలో బందీగా ఉన్న రాజకుమారులను విడిపిస్తారు శ్రీకృష్ణ భీమార్జునులు. వారంతా శ్రీకృష్ణునికి నమస్కరించి పాదాభివందనం చేసి, ధర్మరాజు చేయబోయే రాజసూయ యాగానికి మా సహాయం కూడా ఉంటుంది అని చెప్తారు. తర్వాత జరాసంధుని కొడుకు అయిన సహదేవుడు కూడా శ్రీకృష్ణునికి మొక్కి శరణు వేడి, నేను మీవాడినే అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణునితో పాటుగా భీమార్జునులు కూడా నీవు మావాడివే అని ధైర్యం చెప్పి పట్టాభిషిక్తుణ్ణి చేసి నగరానికి పంపిస్తారు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని స్మరిస్తాడు. గరుత్మంతుడు వచ్చి ఆయన ముందు తలవంచి నిలబడతాడు. అతన్ని రథానికి సారథిగా నియమించి ఇంద్రప్రస్థం తీసుకువెళ్ళు అని ఆజ్ఞ ఇచ్చారు. వాయువేగ మనోవేగాలతో రథం ఇంద్రప్రస్థం చేరింది. ముగ్గురు ముందుగా వెళ్లి ధర్మరాజును కలిశారు. యుధిష్ఠరుడు శ్రీకృష్ణుణ్ణి పూలమాలతో సత్కరించి తమ్ముళ్ళు ఇద్దరిని సంతోషంగా గట్టిగా కౌగిలించుకొని, జనార్దన, నీ సహాయం వల్ల మా భీమసేనుడు జరాసంధుణ్ణి వధించాడు. ఒక్క పనితో 2 లాభాలు జరిగేలా, నాకు అడ్డు వచ్చే జరాసంధుడు మరణించేలా, బందీలుగా ఉన్న ఎందరో రాజులు విడుదలయ్యి నా సార్వభౌమత్వంలోకి వచ్చేలా చేశావు. ఇలాంటి పనులు నీ వల్ల మాత్రమే అవుతాయి. ఈ చర్య వల్ల నీ కీర్తి ప్రతిష్టలు లోకమంతా వెలుగుతాయి అని కీర్తించాడు. ఆ తర్వాత జరాసంధుని వద్ద తెచ్చిన సౌందర్యవంతము అను అద్భుతమైన రథాన్ని శ్రీకృష్ణునికి బహుమతిగా ఇచ్చి, ఇక ఇప్పుడు రాజసూయ యాగం చేయగల శక్తివంతుడిని అయ్యాను అని అన్నాడు. శ్రీకృష్ణ, నీ కరుణామయ హస్తం సాయం ఉండగా రాజసూయ యాగం సులభంగా చేయగలనని ధీమా వచ్చింది అంటూ శ్రీకృష్ణునికి చాలా రకాలుగా సత్కారాలు చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ భీమార్జునులతో పాటు వారు వెనుకనే ఇంద్రప్రస్థం వచ్చిన జరాసంధుని చెర నుండి విడుదలైన రాజులను పరామర్శించి సత్కరించి వారి వారి దేశాలకు పంపించాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు కూడా తన మాటగా ధైర్యవచనాలు చెప్పి కుంతి పాదాలకు నమస్కరించి తన చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించిన ధర్మరాజు అతని 4 సోదరులను కౌగలించుకొని సెలవు తీసుకుని ద్వారకకు వెళ్లిపోయాడు. నీతివంతమైన పరిపాలనను అందిస్తూ ప్రజలకు ధర్మం వైపు మార్గదర్శనం చేస్తూ ప్రశాంతంగా పరిపాలించసాగాడు ధర్మరాజు. కొద్ది రోజులలోనే రాజసూయ యాగం చేయవలసి ఉన్నది. శ్రీకృష్ణుని దయ వలన ప్రధాన అడ్డంకి అయిన జరాసంధుడు ఈ రోజు లేడు. కాని రాజసూయ యాగం చేసి సమస్త భూమండలానికి సార్వభౌముడు కావాలంటే తన రాజ్యానికి 4 వైపుల ఉన్న రాజ్యాలన్నింటినీ గెలిచి ఆ రాజులందరినీ సామంతులుగా చేసుకోవాలి. రాజ్యాలన్నింటిలోనూ తమదే సంపదగల దేశం అయి ఉండాలి. తమ రాజ్యం వైపు శత్రుభావంతో చూడగల రాజన్నవాడే ఉండకూడదు. అందుకే జరాసంధుని మగధ రాజ్యం వెళ్లి వచ్చిన బడలిక తీరిన తరువాత ఒకరోజు అర్జునుడు ధర్మరాజుతో, నా వద్ద అద్భుతమైన గాంధీవం ఉంది. ఎన్ని బాణాలు వేసినా ఎప్పుడూ ఖాళీ కాని అక్షయ తూణీరం ఉంది. దివ్య రథం, మహిమాన్వితమైన ధ్వజము ఉన్నాయి. నేను కుబేరుడు పాలిస్తున్న ఉత్తర దిక్కుకు వెళ్లి రాజ్యాలన్నీ జయించి వారి నుండి పన్నులు వసూలు చేసుకుని వస్తాను. మన కోశాగారం నిండేలా అపరిమితమైన సంపదను తెస్తాను అని ఒక మంచి తిథి ముహూర్తం చూసుకుని ధర్మరాజుకు కుంతీదేవికి పాదాలంటి నమస్కరించి ద్రౌపదికి వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరాడు. ధర్మరాజు భీమ, నకుల, సహదేవులను కూడా పిలిచి భీమునికి తూర్పు వైపు, సహదేవునికి దక్షిణం వైపు, నకులునికి పడమటి వైపు జైత్రయాత్రలకు వెళ్లి అధికమైన సంపదతో తిరిగి రమ్మని ఆశీర్వదించి పంపించాడు. అర్జునితో పాటే మిగతా 3 సోదరులు కూడా ఒకే సమయాలలో సర్వ విధాలుగా జైత్రయాత్రలకు సిద్ధమై బయలుదేరారు. ధర్మరాజు మాత్రం ఇంద్రప్రస్థంలో రాజ్యపాలన సాగిస్తూ ఉండిపోయాడు. అర్జునుడు వెళ్లిన ఉత్తర దిక్కుకు కుబేరుని రాజ్యం ఉంటుంది. అంటే భూమండలంలోని అతి పెద్ద సంపద కలిగిన ప్రాంతం అది. అర్జునుడు ముందుగా పులింద, కాలకూట, అగర్తల అను రాజ్యాలను జయించి తర్వాత సుమండల రాజును జయించి అతడిని స్నేహితునిగా చేసుకుని శాకల, ప్రతివింధ్య రాజులను గెలిచాడు. ఈ శాకల ద్వీపం
దానిని ఆనుకొని ఉన్న 7 ద్వీపాలను యుద్ధం చేసి గెలవాల్సి వచ్చింది. చివరికి అందరినీ మిత్రులను చేసుకుని ప్రాగ్యోదశపురంపై దాడి చేశాడు. ఈ ప్రాగ్యోదశపురం రాజు భగదత్తుడు. ఈ భగదత్తుడితో భయంకరమైన యుద్ధం జరిగింది. అది 8 రోజులు జరిగింది. 8 రోజుల యుద్ధంలో ఇద్దరూ అలసిపోలేదు. అప్పుడు భగదత్తుడు అర్జునుడిని చూసి ఆశ్చర్యపోయి, అర్జున, నేను ఇంద్రుని మిత్రుడిని. యుద్ధం చేయటంలో ఇంద్రునికి ఏమాత్రం తగ్గేవాడిని కాదు నేను. మరి నీవేమో సాక్షాత్తు ఇంద్రుని కుమారునివి. కాని నిన్ను గెలవటం నా వల్ల కావటం లేదు. నిన్ను ఎదుర్కొని ఇంకా ఎక్కువ రోజులు నిలబడలేను. అందుకే నీ కోరిక ఏమిటో చెప్పు. నీవు ఏమి కోరినా నేను అది చేస్తాను అని అన్నాడు. మా అన్న ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. అందుకై నీ స్థాయికి తగిన ధనాన్ని ఇవ్వు. ఇక నుండి మా రాజ్యానికి పన్ను కడుతూ ఉండు అని చెప్పాడు. దానికి భగదత్తుడు అంగీకరించి ఇంకా ఏమైనా కోరుకోమన్నాడు. నీవు మా నాన్నకు మిత్రునివి. నిన్ను ఆజ్ఞాపించలేను. ఇంక చాలు, నాకు ఆజ్ఞను ఇప్పించు అని అక్కడ నుండి ముందుకు బయలుదేరాడు. ఆ తరువాత అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి అను రాజ్యాలను జయించాడు. వారంతా పర్వతరాజులు. వారి నుండి కొంత ధనం తీసుకున్నాడు. ఆ పైన ఉలూక రాజ్యానికి రాజైన బృహంతకుణ్ణి గెలిచి ఇంకొంత ధనం పోగు చేశాడు. ఇలా మోదాపుర, వాసుదేవ, సుధామ, సుశంకుల, ఉత్తరూల్వక, పంచయాన, దేవప్రస్థ రాజ్యాలను జయించి అక్కడ పర్వతరాజు పౌరవుణ్ణి గెలిచి 8 గుంపులుగా ఉత్తవ సంకేతులు అను పేరుగల భయంకర దొంగల ముఠాలను గెలిచాడు. ఇంకా లోహితం, త్రిగర్త, ద్వార, కోకన, అభిసారి, ఉరగ, రోచమాన అను రాజ్యాలను జయించాడు. చిత్రాయుధ, సింహపురి, సుహుమ, చోళ, దరద, లోహ, పరమ, కాంబోజ, ఋషిక ఉత్తర దేశాలను గెలిచాడు. రుచిక అనే రాజ్యంలో ఋషికుడు అనే రాజును భీకర యుద్ధంలో గెలిచి చిలకపచ్చ రంగు పొట్టగల 8 గుర్రాలను కానుకగా తీసుకున్నాడు. తరువాత హిమవంతం, నిష్కాటం రాజులను జయించి ధవలగిరికి వచ్చి అక్కడ సేనతో విడిది చేశాడు. ఇంకా ద్రౌపుత్ర, కింపురుష, హాటక రాజ్యాలను గెలిచాడు. గంధర్వులు పాలించే గంధర్వ రాజ్యాన్ని కూడా గెలిచి తిత్తిరి, కల్మాష, మండూక అను పేర్లు గల మంచి గుర్రాలను కూడా గెలుచుకున్నాడు. ఇంకా హేమకుంట, హరివర్షం అను రాజ్యాలను గెలిచి ఎన్నో రత్నాలను బహుమతిగా పొందాడు. అక్కడ నుండి నిశిత పర్వతం చేరి అక్కడి రాజ్యాలను జయించి జంబూద్వీపం మధ్యభాగమైన ఇలావృత వర్షం అను ప్రాంతాన్ని చేరాడు. అక్కడి ప్రజలు మనుష్యుల్లా కాక దేవతా రూపంతోనూ, దేవతా వస్త్రాలంకారంతోనూ, దేవతా ఆభరణాలంకారంతోనూ కల్పించారు. వారిని కూడా గెలిచి తిరిగి వారికే రాజ్యాధికారాలు ఇచ్చి ఎన్నో విలువైన కానుకలను పొందాడు. ఇక అక్కడ నుండి ఉత్తరం దిక్కుకు ప్రయాణం చేసి మహామేరు పర్వతాన్ని చేరుకున్నాడు. ఆ పర్వతం 1,00,000 యోజనాల పొడవుగా ఉంటుంది. తెల్లని తెలుపుతో మెరిసిపోతూ సూర్యుని కాంతిని మించి ఉంటుంది. ఆ పర్వతంపై కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడు పూలు పూసే చెట్లు, ఎప్పుడు పండ్లను ఇచ్చే చెట్లు ఉంటాయి. దానిపై సిద్ధులు, సాధువులు ఉంటారు. సుమేరు పర్వతానికి 4 వైపులా ఇలావృత వర్షం ఉంటుంది. దక్షిణం వైపు జంబూ వృక్షం ఉంది. జంబూ వృక్షం అంటే నేరేడు వృక్షం. ఈ జంబూ వృక్షం స్వర్గలోకం దాకా అందేంతగా పెద్దగా ఉంటుంది. కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ పూలతో, పండ్లతో నిండి ఉంటుంది. ఈ వృక్షం పేరుతోనే మన ద్వీపానికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది అని తెలుసుకున్నాడు అర్జునుడు. మేరు పర్వతానికి కుడివైపున జంబూ నది ఉంది. అందులో నేరేడు పళ్ళ రసం పారుతూ ఉంటుంది. బంగారు పక్షులు ఈదుతూ ఉంటాయి. ఈ విధంగా చిత్ర విచిత్ర దారుల్లో ప్రయాణం చేసి ఇంకా అనేక మంది రాజులను, రాజ్యాలను జయించి హస్తినాపుర రాజ్య కోశాగారం నిండిపోయేంత ధనంతో వెనుతిరిగాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.